మా ఈ అధిష్టానానికి ఈ నియోజకవర్గానికి మేమే సామంతరాజు అని చెప్తున్న పరిస్థితి ఉండదు. ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ కంట్రోల్ చేసే పరిస్థితి ఎప్పటికప్పుడు అప్డేట్లు ఉంటాయి. ఏం జరుగుతుంది జిల్లాల్లో నియోజకవర్గాల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చాలా మంది ఎమ్మెల్యేలకు కూడా కొంత గ్యాప్ నడుస్తోంది. నడిచినా ఆ ఎంపీలతో కావచ్చు, పక్కనున్న మంత్రులతో కొంత గ్యాప్ నడుస్తుంది. పక్కనే ఎదుగుల మధ్య కొన్ని సమస్యలు నడుస్తున్నాయి. వీటన్నిటిని కూడా కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఇటీవల నిన్న కూడా చంద్రబాబు సీరియస్ గా పార్టీ ఆఫీస్ లో ఇక మీదట నేను పార్టీ కార్యక్రమాల గురించి సీరియస్ గా దృష్టి పెడతానని చెప్పారు. అందుకే ఆయన వారంలో ఒక రోజు ఖచ్చితంగా పార్టీ కార్యక్రమాల మీద హాజరు కావాలని నిర్ణయానికి వచ్చారు. అందుకే ఈ రోజు మధ్యాహ్నం కూడా ఆయన పార్టీ ఆఫీస్ కి రాబోతున్నారు. మరి అక్కడ దీని మీద ఎటువంటి చర్చ వస్తుందా ఏందనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. మనోజ్ రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తంగా అనంతపురంలో ఒక ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా ఒక బిగ్ వార్ నడుస్తుంది. అధిష్టానం వరకు వెళ్ళింది ఈ సమస్య. అధిష్టానం ఎవరిపైనైనా అంటే వాళ్ళ పరిస్థితి అనుగుణంగా లేకపోతే వాళ్ళు చేసినటువంటి చర్యలకు అనుగుణంగా వారిపై చర్యలు ఉంటాయా, వాళ్ళు చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తారా, లేదంటే సద్దు మరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఇద్దరు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే, ఇద్దరు కూడా సీనియర్ లీడర్లే కాబట్టి వాళ్ళకి ఒకే రకమైన ఫుల్ స్టాప్ పెడతారా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రజెంట్ ఒక ఎంపీ రైల్వే పనులకు సంబంధించిన కాంట్రాక్ట్ నిర్వహిస్తూ ఉన్నాడంట. ఎమ్మెల్యే తమ్ముడు ముందుగా సదరు కాంట్రాక్టర్కి ఫోన్ చేసి కమిషన్ అడిగాడు. కాంట్రాక్టర్ ఏమో ఇది ఎంపీకి సంబంధించిన విషయం అని చెప్పి కాల్ కట్ చేయడంతో నెక్స్ట్ వెంటనే ఆ సదరు ఎమ్మెల్యే తమ్ముడు గుమ్మనూరు జైరామ్ తమ్ముడు నారాయణ మళ్ళీ ఎంపీ తమ్ముడికి అంబికా లక్ష్మీనారాయణ తమ్ముడికి ఫోన్ చేసి ముందుగా అడిగాడు. ఆ తర్వాత డైరెక్ట్గా ఎంపీకే ఫోన్ చేసి మరి నాకు రావాల్సిన వాటా సంగతి ఏంటి, ఇస్తున్నావా లేదా అని చెప్పి అడగడంతో డైరెక్ట్గా ఎంపీ వెళ్ళి అధిష్టానానికి ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతానికి నారా లోకేష్ దగ్గర ఈ సమస్య చేరింది. ఆ సమస్యకి ఫుల్ స్టాప్ పెడతారా, లేదనంటే ఆయన తదనుగుణంగా ఎవరిపైన శిక్ష వేస్తారా, ఎవరినైనా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఎమ్మెల్యేలు మేమే రాజులం, మేమే మంత్రులం, మా నియోజకవర్గాల్లో మేమే పెత్తనం, ముఖ్యమంత్రి మేమే, ప్రధాని మేమే, ఏదైనా మాకు అనుసైగలో జరగాల్సిందే, మాకు డబ్బులు ఇవ్వకుండా ఏది కూడా మాకు మూటలు అప్పచెప్పకుండా ఏ పని కూడా ముందుకెళ్లరు, ఈ రకమైనటువంటి హుకుం జారీ చేస్తున్నారు. అధిష్టానం కంప్లైంట్ చేసినా ఎవరికి కంప్లైంట్ చేసినా మా పని మేము చేసుకుంటూ వెళ్తాం, మాకు డబ్బులు ఇస్తేనేమో సరే కాంట్రాక్ట్ జరుగుతుంది, అంటే కాంట్రాక్ట్ అప్పచెప్పండి, అప్పటికీ జరగదు, ఇక మేము ఇలాగే ఫిక్స్ అయిపోయి ఉంటామంటే కనుక మీ సామాన్లు ఎత్తుకెళ్తామని చెప్పి హుకుం జారీ చేస్తున్నారట. మరి ఈ సంఘటన పైన ఏకంగా డైరెక్ట్గా డబ్బులు కమిషన్ డిమాండ్ చేయడం పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం మరి ఇటువంటి వారిని ప్రతి దాంట్లో కమిషన్లు దండుకొని మీకు జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించిన విషయాలపైన ఏ ప్రజాప్రతినిధి దాదాపుగా ఇదే కోవలో ఉంటారు, కానీ కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని రావట్లేదంటే. సో మీరు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు డైరెక్ట్గా ఈ రకమైనటువంటి కమిషన్లు దండుకుంటూ వాళ్ళు కోటలు కడుతున్నారు, మేడలు కడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ డబ్బులు, ఓట్లు, నోట్లు, కోట్లు, ఓట్లు సంపాదించాలి, నోట్లు విసిరాలి, ఆ తర్వాత మళ్ళీ కోట్లు కొల్లగొట్టాలి, మళ్ళీ ఓట్లు వస్తాయి, మళ్ళీ నోట్లు విసిరాలి, ఓట్లు వేయించుకోవాలి, మళ్ళీ కోట్లు సంపాదించాలి. ఇదే ఒక సైకిల్లా నడుస్తోంది. సో చూసారు కదా ఎటువంటి సిచ్యువేషన్ ఉందో. ఒక ఎంపీకే దమ్కి ఇచ్చాడంటే మరి ఆ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటో చూడాలి, అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.